న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదంపై ఆమె తమ్ముడు శివ చౌహాన్ స్పందించారు. తమ అక్కపై వస్తున్న ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను సాధారణంగా ఆలయాలకు మాత్రమే వెళ్తానని, తన ఫోటోలతో ప్రచారం చేస్తున్న వార్తలు తప్పుదో పట్టిస్తున్నాయని అన్నారు. ఇక తీజ్ పండుగ సందర్భంగా మధు రహమావత్, హేమకాంత్ రెడ్డిలు అనే వ్యక్తులు మాట్లాడేందుకు వచ్చారని తెలిపారు. ఆ సమయంలో మంగ్లీ తన నెంబర్ ఇచ్చి వారితో మాట్లాడమని చెప్పిందన్నారు. అలాగే ఒక ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లి వస్తున్న సమయంలో తన గ్రామానికి రమ్మని ఆహ్వానం రావడంతో అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. ఇక డిన్నర్ చేసిన అనంతరం తీసుకున్న ఫోటోని ఇప్పుడు వివాదంగా మారిందని వివరించారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలను ఖండిస్తూ నిజ పరిస్థితిని వెల్లడించారు శివ చౌహాన్. దేవాదాయ టెంపుల్స్కి వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాను. నేను టెంపుల్స్కి ధనుష్కోటి, రామేశ్వరం అలాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉండడం జరుగుతుంది. ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో, మా అక్క మీద, నా మీద ఆరోపణలు, ఈ ఫోటో గురించి చాలా మందికి చాలా డౌట్లు రకరకాలుగా వస్తున్నాయి. అండ్ మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఒక ఇద్దరు వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటుందన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి, ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుందని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్కి మేము పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో, నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది.